పాడు చేసేటటువంటి పాము, అది భయకారకం. దేవతలకే ఆభరణమైన పాము ఆ ప్రాణశక్తిని రక్షించి ఆ తేజోశక్తిని ఊర్ధముఖచలనం చేయించి తేజోశక్తిని ఓజోశక్తిగా మార్చేటటువంటి ప్రక్రియ, అది దేవతల యొక్క ఆభరణం. కాబట్టి ఈశ్వర భోగీంద్రాభరణం, నిన్నెవరు నమ్ముతారో వాళ్ళని నువ్వు ఓజోవంతుల్ని చేస్తావు, తేజోవంతుల్ని చేస్తావు. వాళ్ళు ధ్యానమునందు కూర్చోగలిగినటువంటి స్థితినిస్తావు, వాళ్ళ మనసు నిలబెట్టగలిగినటువంటి శక్తినిస్తావు. ఆఖరికి నీయందే ఆ మనసు లయమైపోయేటట్టు చేస్తావు. కాబట్టి భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం. ఆయన సమస్త సుమనః, సుమనః అంటే దేవతలు అని, సుమనః మంచి మనస్సున్నవారు అని. మంచి మనసున్నవారు అంటే ఉత్తమ పురుషులు, ఉత్తమమైనటువంటి స్థితిని చేరినవారు. వాళ్ళకి శత్రుమిత్రతత్వం ఏమి ఉండదు. సాధారణంగా భక్తి పండిపోయింది అని గుర్తు ఏమిటంటే శాశ్వతమైనటువంటి కక్ష పగ పెట్టుకోలేడు. ఎందుకు పెట్టుకోలేడో తెలుసా అండి? అవతల వారి అజ్ఞానముగా భావించి ఉదాసీనుడిగా ఉంటాడు. మీరు చూడండి, సంస్కారములో బాగా కిందకున్నటువంటి వాళ్ళకి పగలు, ప్రతీకారాలు, హాస్యాలు, వికిలితనాలు ఉంటాయి. ఒక స్థాయి చేరిన వాళ్ళు హాస్యం ఆడడానికి యోగ్యంగా ఎవరికి ఇంకొకడు కనపడతాడో వాడు పోన్లే, పాపం ఈశ్వరుడు ఆయన అలా ఉంచాడు, ఈశ్వరుడు ఆయనను అనుగ్రహించుగాక అంటాడు. అంతేకాని పరిహాసాలు ఆడడం, వేళాకోళాలు చేయడం అది చేయరు. ఎందుచేత అంటే తనకన్నా క్రిందివాణ్ణి చూసి ఉద్ధరింపబడాలంటాడు, తనతో సమానుణ్ణి చూసి ఓ పరిశ్రమ చేసిన వాడిని గౌరవిస్తాడు, తనకన్నా ఉత్కృష్టుణ్ణి చూసి పూజిస్తాడు. అథముడు తనకన్నా అధికుణ్ణి చూసి అసూయపడతాడు, సమానుణ్ణి చూసి వీడెంతంటాడు, కిందివాణ్ణి చూసి అధిక్షేపిస్తాడు. అంతే తేడా. కాబట్టి సుమనః మంచి మనస్సున్నవారు ఎప్పుడూ నిన్ను పూజ చేస్తూ ఉంటారు, అంతటా నిన్ను చూస్తారు. నేను దీనికి వ్యాఖ్యానం చేయడం అంటే అంత తేలికైన విషయం ఏం కాదు యథార్థమునకి ఈ మాటకి. కానీ మహాత్ముల జీవితాలే ఎప్పుడు వెంటనే ఒక విషయాన్ని అందించేస్తుంటాయి. చాలా నాకు అత్యంత ఇష్టమైనటువంటి సంఘటనల్లో ఒకటి భగవాన్ రమణుల జీవితంలో, రామకృష్ణ పరమహంస జీవితంలో, రామకృష్ణ పరమహంస శిష్యుల జీవితంలో, శంకర భగవత్పాదుల శిష్యుల జీవితాల్లో ఎన్ని జరిగాయో ఇలాంటివి. భగవాన్ రమణ మహర్షి ఓ చిన్న పాక, ఆశ్రమం అంటే ఆయనకి ఏముండేది, ఓ చిన్న పాక ఉండేది. ఆ పాకలో కూర్చుని ఉన్నారు. ఒకసారి ఎవరో చుట్టూ 2-3 శిష్యులు అనబడేవారు ఉన్నారు. ఆ నేల మీదే పడుకునేవారు. దొంగలు వచ్చారు రాత్రి 10ంటికో 11ంటికో వచ్చి తలుపు కొట్టారు. తలుపు కొట్టి కిటికీలోంచి చూసి ఎవరు మీరని అడిగారు. మేము దొంగలం అన్నారు. ఓ స్వాగతం నమశ్చోరాయచ శిష్యాయచ ఫేన్యాయచ జగత్యాయచ ప్రవాహ్యాయచ, దొంగ రూపంలో ఉన్న ఈశ్వర రెండెని తలుపు తీశారు. వాళ్ళు అన్నారు మేము రావాలా, నీకు బుద్ధి ఉందా లేదా, దొంగలంటే నువ్వు అరవాలి, తలుపు ఇంకా గట్టిగా అడ్డాన్ని నిలబడాలి, అప్పుడు మేము తోసుకొని వస్తాం, అప్పుడు మేము దొంగతనం చేస్తాం, అప్పుడు మాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను నువ్వు తలుపు తీసి పిలవడం ఏంటి, మేము రావాలాగా. ఆయన అన్నారు అక్కర్లేదు, నేను అరవను, మీకు స్వాగతం, నేను మీ యందు పరమేశ్వరుణ్ణి చూస్తున్నాను కాబట్టి రండి, మీకు ఏమైనా పనికొచ్చేది ఉంటే చాలా సంతోషం, మీరు తీసుకెళ్ళిపోండి అన్నారు. వాళ్ళన్నారు బుద్ధి ఉందా లేదా, తలుపేసి మేము కొడతాం తీయకు, మేము తోసుకొచ్చేస్తాం, మీకు అలా సంతోషం అయితే పోనీ అలాగే చెయ్యండి అని తలుపేసి నించున్నారు. ఆయన ఏమీ అరవలేదు. వాళ్ళే అరిచారు, తలుపు తోసేశారు, లోపలికి వచ్చేసారు. పారిపోండి పారిపోండి అన్నారంటే ఆయన అన్నారు ఎందుకు పారిపోవడం, ఈశ్వరుడు నా దగ్గరికి వస్తే రేపు పారిపోవడం ఏంటి, మీకు నమస్కరిస్తూ నిలబడతా అన్నారు. పిచ్చేళ్ళ ఉన్నాడు, దొంగలు వస్తే పారిపోమంటే పారిపోవడం. వాళ్ళు కట్టె తీసి తొడల మీద కొట్టారు. ఆయన కొట్టే ఇంతంత తట్లు తేరిపోయి తర్వాత వాళ్ళు అన్నారు అయినా కదలవి, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి, అలా నువ్వు చూస్తుంటే దొంగతనం చేస్తే మాకు అది దొంగతనంలా ఉండదు, ఏదో భిక్ష పెట్టినట్టు ఉంటుంది. యజమాని లేనప్పుడు మూట కడితేనే మాకు దొంగతనం చేసామని తృప్తి, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్నారు. అలాగే పోనీ మీకు తృప్తి అయితే వెళ్ళిపోతాను అని ఆయన అలా పక్కకెళ్ళి కూర్చున్నారు. ఏమీ మార్పు లేదు ఇష్టమండి, అలాగే ఉన్నారు. అది రామచంద్రమూర్తి అంటే. నీకు ఇవ్వను రాజ్యం అంటే ఆయన ముఖంలో ఏమీ మార్పు లేదు, అలాగే ఉన్నాడంతే. అమ్మా విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం అన్నాడు. నేను ఋషినమ్మా, నాకు ఇలా ఇస్తే ఓలా ఇవ్వకపోతే ఓలా ఉండేవాడిని కాను, నువ్వు అలా అనుకుంటున్నావు అమ్మా, అలా అనుకోకు, నాకు అవన్నీ అక్కర్లేదమ్మా అన్నాడు ఆయన. అలా రమణులు వెళ్ళి అక్కడ కూర్చున్నారు. వాళ్ళు ఏదో మూట కట్టుకుంటున్నారు. ఆయన దగ్గర ఉన్న అంతేవాసులు చూశారు, ఇంతంత తట్లు తేరిపోయి ఉన్నాయి, వాళ్ళు కట్టెపెట్టి కొట్టిన దెబ్బలు. వాళ్ళు చూసి కన్నులు నీరు పెట్టుకుని అన్నారు భగవన్ మీరు అనుజ్ఞనివ్వండి,
తలలు పగల కొట్టేస్తాం ఆ దొంగల కన్నా. అంటే ఆయన అన్నారు, ఇది ఆయన నేననేవారు కాదు, ఇది అన్నం తినేటప్పుడు దీని పళ్ళు అన్నాన్ని నవ్వులుతూ ఉంటాయి, నాలుక అన్నాన్ని పళ్ళ కిందకి తోస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి దీని పళ్ళే దీని నాలుకని కొరికేస్తాయి. అప్పుడు దీని పళ్ళు పీకేయాలా నాలుకని కొరికాయని, ఎందుకు కోరుస్తున్నావు అని ఊరుకుంటున్నావు, కానీ నాలుకని కొడుతున్నావా పళ్ళు పీకేసుకుంటున్నావా? రెండూ చెయ్యవు. నా నాలుక నా పళ్ళు, పొరపాటు ఏదో పళ్ళు కొరికేసాయి ఊరుకున్నావు. అలా వాళ్ళు ఈశ్వరుడు దొంగ రూపంలో వచ్చాడు కాబట్టి ఆయనకు ఒక నమస్కారం. నమశ్చోరాయచ. ఈశ్వరుడు స్వతంత్రంగా తన వస్తువు తాను తీసుకోవడానికి దొంగ రూపంలో వచ్చాడు. ఇప్పుడు మా అబ్బాయి ఇంటికి నేను వెళ్ళాను అనుకోండి, మా అల్లుడి ఇంటికి నేను వెళ్ళాను, మా అల్లుడు లేనప్పుడు మా అల్లుడు రోడకల్లా నా పెట్టిలో పెట్టేసుకోకూడదు. మా అబ్బాయి ఇంటికి వెళ్ళాను, మా అబ్బాయి లేనప్పుడు నాకు ఒక పెన్ను నచ్చింది, నేను నా పెట్టిలో పెట్టుకోవచ్చు. ఎందుకనంటే శాస్త్రంలో మా అబ్బాయి ఇల్లు కాదు, నా ఇంట్లో మా అబ్బాయి అంటున్నాడు. మా అబ్బాయికి ఏది ఉన్నా అది నాదే, మా అమ్మాయిది నాది కాదు. శాస్త్రం అలా అంగీకరించదు. అల్లుడు అల్లుడే, అల్లుడు గౌరవం అల్లుడిదే, పుత్రపంచకంలో ఒకడైనా. అంతగా నీకు వ్యామోహం ఉంటే ఆయన అడగాలి, ఏమయ్యా ఈ రోళకర్ర నేను తీసుకోనా అని. తీసుకోండి మామయ్య గారు అంటే, వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉంటానులేండి, మళ్ళీ వచ్చేటప్పుడు ముందే చెప్పండి అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు తీసుకోవచ్చు. కాబట్టి కొడుకుది మీది, అల్లుడిది మీది కాదు. ఆ తీసుకోవడంలో నాదని ఎలా తీసుకుంటారో అలా దీని పళ్ళే దీని నాలుకని కొరికితే నా పళ్ళు నా నాలిక అని ఓర్చుకుంటున్నారు, కానీ రెండింటిలో దేనికి శిక్ష వీరుగా? ఆ శివుడే ఇదిగో దొంగ రూపంలో వచ్చాడు. ఆయన్ని కొట్టడం ఏమిటి? కొట్టకూడదన్నారు ఆయన. అంటే అది సుమన పూజ్యం. ఆ ఉత్తమమైన మనస్సుకి చేరిపోయిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఎప్పుడూ శివ నిన్ను అంతటా చూస్తూ ఉంటారు. వాళ్ళకి నువ్వు కనపడని ప్రదేశం ఉండదు, అంతటా శివుడు కనపడుతూనే ఉంటాడు వాళ్ళకి. నేను అదే తెల్లబోతూ ఉంటాను, పచ్చటి చెట్లు ఉంటాయి, వాటి కిందకి తీసుకొచ్చి వాళ్ళు పెంచుకున్న చెట్లే, గోడ మించి యువతలకి కొమ్మలు ఉంటాయి, చెత్తంతా తీసుకొచ్చి దాని కింద పోసి అగ్నిహోత్రం వెలిగిస్తారు. ఈ అగ్నిహోత్రపు వేడంతా జ్వాల మీద ఉంటుంది. ఈ వేడికి ఆ ఆకులు చిగుర్లు ఇలా ఊగిపోయి మాడిపోయి ఒడిలిపోయి ఇలా చుట్టుకుపోయి, మనిషి కాలిపోతున్నప్పుడు చర్మం ఎలా ఉడికిపోతుందో అలా ఉడికిపోయి నల్లగా మాడిపోతే సగం కాలిపోయిన మనిషి ఎలా ఉంటాడో అలా ఇలా వెడుతూ చూస్తే ఆ కింద వేసిన మంటకి సగం కాలిపోయిన కొమ్మతో ఆ చెట్టు అలా ఉంటుంది. అరే దాని ఎందు ప్రాణం ఉంది, ఎంత కష్టపడి చిగుళ్ళేసిందో, ఎంత కష్టపడి ఆకులేసిందో, అంత నిర్దాక్షిణ్యంగా అక్కడ మంట పెట్టి కాల్చేస్తావా? సమస్త సుమన పూజ్యం అంటే ఏమిటో తెలుసా అండి? ఒకసారి రమణ మహర్షి బయటికి వస్తున్నారు, ఎందుకో ఇవాళ రమణ మహర్షి మీద గెలిపేది దృష్టి, మంచిదే, అపర శివావతారం. ఆయన బయటికి వస్తున్నారు, చెట్టు మీద రాళ్ళు పెట్టి కొడుతున్నారు మామిడికాయల కోసం. ఆయన చూసి కన్నుల వెంట ధారగా నీళ్లు కారిపోయాయి. ఆయనకి చాలేండి చేశారు నిర్వాకం. కాయలు ఇచ్చిన నేరానికి రాళ్ళు పెట్టా కొట్టారు ఆయన్ని. ఆయన చెట్టు అనేవారు కదా, ఆయన అనేవారు. ఆయన్ని రాళ్ళు పెట్టా కొట్టారు. ఊరుకోండి, లేవండి ఇంకెక్కడి నుంచి అన్నారు. మండు టెండలో నడవలసి వస్తే మెల్లగా నడిచేవారు. గబగబా నడిస్తే ఆ నా పదఘట్టనలకి భూరూపమైన ఈశ్వరుడికి ఇబ్బంది కలుగుతుందనేవారు. సమస్త సుమన పూజ్యం. మనలా పార్ట్ టైం పూజలు పొద్దున్న 7 నుంచి 8 పూజా మందిరంలోకి వెళ్ళే తువ్వాలు కట్టుకు నగరత్తులు తిప్పడాలు పూజలు కావు. అంటే మిమ్మల్ని కాదు, నాబోటిగాండి. సమస్త సుమన పూజ్యం. అంతటి స్థితికి చేరిన వాళ్ళందరూ చేసే పూజ శివ పూజయే. అంటే నా ఉద్దేశ్యం ఏమిటంటే, శివ పూజయే అంటే లింగం అన్నదానికి అర్థం ఏమిటంటే, లిం అంటే దేని యందు లయమైపోతోందో, గం దేంట్లోంచి వస్తోందో, ఈ సృష్టి అంతా దేంట్లోంచి వచ్చి దేంట్లోకి వెళ్ళి దేని యందు నిలబడుతోందో ఆ పరబ్రహ్మమునకు సంకేతంగా శివలింగం. వాళ్ళు అన్నిటి యందు అదే చూస్తూ ఉంటారు. కాబట్టి సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం. ఆయన చేతిలో త్రిశూలం పట్టుకుంటాడు. త్రైగుణ్యం శూలమేతస్య అంటుంది పురాణం. త్రిగుణములు పైన 3గా ఉంటాయి. ఈ 3 గుణములకు ఆధారమైనటువంటి శుద్ధ సత్వము ఆయన చేతిలో ఉంటుంది. ఆయన ఈ 3 గుణములను ఇస్తూ ఉంటాడు. ఎన్నాళ్ళు బతికాడన్నది కాదు, ఎన్నాళ్ళు బతికినా ఈ 3. రైలు చూడండి,
ఎన్నాళ్ళు వచ్చినా స్టేషన్కి ఎన్ని ప్లాట్ఫారాలు ఉన్నాయో అక్కడికే వస్తుంది. దాటది రైతు బజార్లోకి రానుకోకూడదు, అలా మనం కోరుకోకూడదు. అలా మనం ఇన్నేళ్ళు బ్రతికినా ఆ 3 గుణాలతోటే ఉంటాం. సత్వము, రజస్సు, తమస్సు ఉంటే ప్రశాంతం, లేకపోతే ఆందోళన, కోరిక, అల్లరి, పరుగు, అది తమస్సు. ఆఖరికి బడలపోయి నిద్రపోవడం, లేకపోతే అబ్బాయి ఇప్పుడు ఏం చేస్తాను నిద్ర అన్నాం. కాఫీ తాగేసి అది అట్టకట్టేసేట్టుగా గ్లాస్ ఎక్కడో పెట్టేయడం, అది తీసుకెళ్ళి పుస్తకాల గూట్లో పెట్టడం తప్ప వెంటనే కడిగిన కాఫీ గ్లాసు వేరు, అరగంట పోయాక కడిగిన కాఫీ గ్లాసు వేరు. వాడి తమో గుణానికి నిదర్శనం అది. కాబట్టి తమో గుణం ఎప్పుడు ఈ 3 అసలు శుద్ధసత్వంలోకి వెళ్ళడం. ఆయనో గుణావిష్కృతం, ఆయనని ఎవరు పట్టుకుంటారో వాళ్ళని శుద్ధసత్వంలోకి తీసుకెడతాడు. ఆ శుద్ధసత్వమే మోక్షకారకం. సత్వం కూడా ఉద్ధరించేసే గుణమేం కాదు, కాకపోతే మిగిలిన 2 దొంగల కన్నా కాస్త మంచి దొంగ. అంటే నేను ఇది చెప్పినప్పుడల్లా ఒకటి చెప్పవలసి వస్తుంటుంది మళ్ళీ. అంటే అలాంటివి చెప్పాలి అంటే చెప్తే శంకరులు చెప్పాలి, లేకపోతే చాలా తేలిక భాషలో చెప్పాలంటే రామకృష్ణ పరమహంస ఒకరే చెప్పాలి. రామకృష్ణ పరమహంస చెప్తుండేవారు, వెనకటికి ఎవరో ఒక ఆయన పాప ధనం పట్టుకుని అరణ్యంలో వెళ్ళిపోతుంటే 3 దొంగలు వచ్చి ఆయన్ని పట్టుకుని చేతులు కాళ్ళు కట్టేసి ఆ ఉన్న ధనం అంతా దోచుకుని వెళ్ళిపోతున్నారు. ఒకడన్నాడు, వీడిని ఇలా వదిలేస్తే ఎవరికన్నా చెప్తాడు, ఎందుకు వచ్చింది, ముక్కు నూరు మూసేస్తే ఊపిరిపోతుంది, గొడవ వదిలిపోతుంది, సాక్ష్యం ఉండదు, చంపేద్దాం అన్నాడు. రెండో వాడన్నాడు, బొత్తిగా చంపేయడం ఎందుకులే, కాళ్ళు చేతులు కట్టేద్దాం, అందున వెనక్కి విరిచి కట్టేద్దాం కాళ్ళు చేతులు కలిపి, అంగుళం కదలలేడు, ఏ పులో వచ్చి తినేస్తుంది, మనం ఎక్కడ చంపాము, పులి చంపేసి, గొడవ ఉండదన్నాడు. మూడో వాడు అన్నాడు, అలా ఎందుకు, బొత్తిగా పాపం ఆయన ధనం కూడా బుచ్చేసుకున్నాం కదా, వదిలేస్తే వచ్చే నష్టం ఏమిటి, ఇప్పటికే అంత భయపడిపోయాడు, ఆయన ఏం చేస్తాడన్నాడు. అంటే ఆఖరికి మూడో ఆయన మాట నెగ్గదు, సత్వగుణం మాట ఎప్పుడూ నెగ్గదు అసలు. కాబట్టి ఎప్పుడో ఓసారి నెగ్గితే అదృష్టం, అప్పుడే గుళ్ళోకి వెళ్ళాడని గుర్తు. ఇంతలో రజోగుణం తమోగుణం సెల్ ఫోన్ రూపంలో వచ్చేస్తాయి, అది వేరు విషయం అనుకోండి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కాళ్ళు చేతులు వెనక్కి విరిచి కట్టేసి వెళ్ళిపోయారు. 3 డబ్బు పనిచేసుకున్నారు, ఎవరి మానాన్ని వాళ్ళు వెళ్ళిపోతుంటే ఈ మూడో మాట చెప్పిన ఆయన మళ్ళీ వెనక్కి వచ్చాడు. అయ్యో పాపం బొత్తిగా నేను ఇలా కట్టేశామయ్యా, నీ డబ్బంతా పనిచేసుకున్నాం, ఏమనుకోకు, కట్లు ఇప్పేస్తాను, వెళ్ళిపోయి ఇంటికి అన్నాడు. కట్లు ఇప్పేసిన తర్వాత ఈయనకి కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి, హడిలిపోయి ఉన్నాడు పాపం, వేటు పడిపోయిన ప్రాణం అంటారే అలా అయిపోయాడు. ఆయన అన్నాడు, నీకు దారి చూపిస్తాను అరణ్యంలో, ఆ రహదారి వరకు, అక్కడి నుంచి ఇంకెళ్ళిపో అని ఆ రహదారి దాకా తీసుకొచ్చాడు. ఆయన అన్నాడు, ఇక్కడి నుంచి అటు దిగిపోతే మా ఇల్లు, పాపం నువ్వు ఒక్కడివే నాకు కట్లు ఇప్పావు, రా మా ఇంటికి, ఓ గుక్కెడు మజ్జిగ తాగిడి దూగాని అన్నాడు. అంటే ఈయన అన్నాడు, నేను రహదారి ఎక్కకూడదు, నువ్వు నా ఎందు ఉదారుడమైన రచ్చకబట్టలు పట్టుకుంటారు, పెట్రోలింగ్ పార్టీలు ఎడుతుంటాయి, కాబట్టి నువ్వు వెళ్ళిపో, నేను అడవిలోకి వెళ్ళిపోతానన్నాడు. కట్లు విప్పి రహదారి చూపించినంత మాత్రం చేత ఆయన దొంగ మాత్రం కాకుండా పోలేదు. అలాగే సత్వగుణం ఉపకారం చేస్తుందేమో కానీ సత్వగుణమే మోక్షానికి కారణం మాత్రం కాలేదు. సత్వం నుంచి శుద్ధ సత్వంలోకి వెళ్ళాలి, శుద్ధ సత్వంలోకి వెళితే మోక్షానికి దగ్గర అవుతాడు. కాబట్టి పూజ్యం గుణావిష్కృతం, తమోగుణ ప్రభావం తగ్గించి రజోగుణంలోకి, రజోగుణ తమోగుణ ప్రభావాలు తగ్గించి సత్వగుణంలోకి, సత్వగుణ ప్రభావం రజోగుణ ప్రభావం తమోగుణ ప్రభావం కూడా తగ్గించి శుద్ధ సత్వంలోకి ప్రవేశపెట్టి మోక్షం ఇవ్వగలిగినటువంటి వాడు ఆయన ఒక్కడే. కాబట్టి సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం. మహాలింగం అంది ఏంటంటారో తెలుసా అండి? ఏ శివాలయంలోనైనా శివుని యొక్క లింగమే, శివుడే 8గా ఉంటాడు అని శాస్త్రం చెప్తోంది. ఒకటి వీధి గడప, అందుకే దాని మించి చెప్పుతో దాటిన వాళ్ళకి వచ్చే జన్మలో కాళ్ళు లేకుండా చేస్తారు, అంటే శివలింగం మించి దాటినట్టు అవుతుంది. కాళ్ళు చచ్చు పడితే కారణం ఏంటంటే కాళ్ళు తెగిపోవడం కానీ జరిగి జీవించవలసి వస్తే బాధాకరమైన విషయమే, నేను కాదంటలేదు. అది శివాలయం యొక్క రాజద్వారాన్ని చెప్పుతో దాటిన దోషము, నేను చెప్పట్లేదు, మహాభారతంలో శివుడే చెప్పాడు. కాబట్టి అది ఒకటి. ప్రాకారము గోడ ఒకటి, పైన ఉండేటటువంటి స్వామివారి శిఖరము ఒకటి, ధ్వజస్తంభము ఒకటి, ఎదురుగుండా ఉన్న వాహనము నందీశ్వరుడు 5, లోపల ఉండేటటువంటి మంటపాలు ముఖమంటపం అర్ధమంటపం ఇవన్నీ కలిపి 1 6, చండీశ్వరుడు 7, 8 మహాలింగము. మళ్ళీ ఈ మహాలింగముతో పాటు ఈ ముఖమంటప అర్ధమంటప స్వరూపంగానే శివస్వరూపంగా అర్చకుడు కూడా వచ్చేస్తాడు. అర్చకుడు కూడా శివస్వరూపం, అందుకే శివాలయంలోకి వెళ్ళి అర్చకుడితో దెబ్బలాడితే శివుడితో దెబ్బలాడినట్టే. అంటే ఆయన ఎలా